అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మన మైక్ ముచ్చలు తయారుగున్నాయి. చెల్ల సుషదం పారి ప్రేమిస్తే తప్ప, ప్రేమిస్తే సంపేస్తారా అంటుంటే నువ్వు నీ బిడ్డనియకు, వేరే పెళ్లి చేసుకో, అంతేగాని ఒక మనిషి పానం దిశాకు మీకెవలిచ్చిరు? ఆహా, మీరేమన్నా దేవుళ్ళ, మీరేమన్నా పానం పోసినోళ్ళ? ఆ పిల్లగాన్ని పెంచి పోషించిరా? చదవనిక లచ్చల లచ్చల ఫీజు కట్టిరా? థూ, ఇంత నన్న సిగ్గు శరం ఉండాలి మనిషి పుట్టుక పుట్టినందుకు. పెళ్లి ఇష్టం లేకపోతే మా పిల్లనియ్యం, లగ్గం చేయమని ఇంట్లో ఊసబెట్టుకొని తాళం వేసుకో గాని పెళ్లి గురించి మాట్లాడతామని ఇంటికి పిలిపించి కొట్టి చంపేస్తారా? ఇదేం న్యాయం? పాపం మైసమ్మ కూడా సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ లా బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న శివసాయి అనే పిల్లగాన్ని అదే కాలేజ్ లా ఆయన సోపతి పిల్ల శ్రీజ అనేట ఆమె లవ్ ఆడుతుందట. ఇక ఇద్దరు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుంటారట. ఇదే ముచ్చట గురించి పిల్లోళ్ళ ఇంటోళ్ళు పిల్లగానికి ఫోన్ చేసి ఇంటికి రా, మీ పెళ్లి గురించి మాట్లాడేది ఉందని పిలిపించిరట. మరి ఒక్కలు కొట్టిర్రా లేకుంటే ముందే బందోబస్తు వేసి ఏమన్నా ప్లాన్ చేసిరా తెలియదు కానీ ఏడి కాడికి బ్యాట్లతోని పొట్టు పొట్టు కొట్టి ఓ రూమ్లో దాచిపెట్టిరట. పాపం అప్పటికే శివసాయి గిల్ల గిల్ల కొట్టుకుంటుంటే భయపడి ఏం తెలియని చుక్క పూసలు లెక్క దగ్గరలో ఉన్న దావఖాన్లో చేర్పించిరట. అప్పటికే పానం పోయిందట. ఏంది కథ, ఇదేనా పద్ధతి అని పిల్లోళ్ళ ఇంటోళ్ళను పోలీసులు నిలదీస్తే ఏం తెలియని చొక్క పూస లెక్క కవరింగ్ చేస్తుందా అమ్మ. ఇక్కడ గమ్మత్ ఏంటంటే ప్రాంత భేదాలతో ఏమన్నా గిట్లా చేసిరా అంటే అది కాదు, ఇద్దరిది ఆంధ్ర అని. పోనీ పిల్లగాడేమన్నా గతి లేనోడా అంటే అది కాదు, జాగభూమి 5 ఎకరాల దాకా ఉంది. సరే ఇవన్నీ కాదు, అసలు పెళ్లి చేసుడే ఇష్టం లేకుంటే వార్నింగ్ ఇచ్చి ఈయనకుంటే పోలీసులకు చెప్పి కంప్లైంట్ ఇచ్చినా అయిపోతుండే గాని ఇంత ఘోరంగా కొట్టి చంపి ఓ నిండు పానాన్ని బలిగొన్నారు. పట్టుమని 20 ఏండ్లున్నాడు. ఏం చూసిండని జిందగీలా? అప్పుడే వాళ్ళ అమ్మ నాయనల దగ్గరికి సాగనంపిర్రు. ఆవు పిల్లగానికి అమ్మ నాయన కూడా లేరట, అన్ని వాళ్ళ పెద్ద నాయననే చూసుకుంటాడట. చదువుకుంటాడని గింత దూరం పంపినా గానీ ఇట్లా పొట్టన పెట్టుకుంటారని అనుకోవాలనుకుంటా గొట్టేడుస్తురు. పోలీసులు అయితే స్టేషన్ లేచిర్రు, గట్టిగా మైలపోలు తీయండ్రి సార్ అని సోపతి గాళ్ళంతా అలా దోస్తుకు న్యాయం కావాలని కొట్లాడుతుర్రు. పాపం తల్లి, ఇంతటి గోస పగోళ్ళకు కూడా రావద్దు. ఇగో చూడండి, పెళ్లి చేసే ఇష్టం లేకపోతే ఊకొరి, అంతేగాని ఒకళ్ళ పానాలు తీయాలన్న ఆలోచనను ఆడికే చంపేయండి. ఎవల బతకాలు బతుకుతారు. మారుతున్న కాలానికి తల్లిదండ్రులు కూడా జర మూర్ఖత్వం ఇడిచి దమాకులు పెట్టి ఆలోచన చేస్తే మంచిగా ఉంటది. అయినా పిల్లల ఆనందం కంటే ఇంకేం కావాలి మీకు? థు, తమాం గిట్ల తయారై పడైంది లోకం. పవర్ స్టారు, ఫైర్ స్టారు, జనసేన పార్టీ పెద్ద మనిషి, ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా తప్పుతలేదట సోషల్ మీడియా సోడిగాళ్ళ దాడి. గోతికాడి నక్కల తిరుగా కొబ్బరి చిప్ప దొరికితే గోక్కొని తిన్నట్టు చేసిండ్రట. అందుకే పవర్ స్టార్ అయిన ఏపీ డిప్యూటీ సీఎం అయినా కోర్టు మెట్లెక్క తప్పలేదట. పవన్ కళ్యాణ్ ఫోటోలు వీడియోలు ఏఐతో తయారు చేయించి గలీజ్ గత్తర లేపే తట్టల కొద్దీ తయారు చేసి సోషల్ మీడియాలో ఇడుస్తున్నారట. ఇట్లా చేస్తే ఏపీ డిప్యూటీ సీఎం ఇజ్జత్ ఏం కావాలి? పవన్ కళ్యాణ్ పరువు గంగలు కలిసినట్టు కదా. అందుకే అక్కడిక్కడ కాదు, ఏకంగా ఢిల్లీ హైకోర్టు మెట్లెక్కిండట పవనాల్ సారు. పవన్ స్టార్ ఎంత రువ్వడితోని కోర్టుకు పోయిండో అంతే వేగంగా కోర్టు కూడా స్పందించిందట. మరి పవన్ కళ్యాణ్ అంటే ఏమనుకుంటుర్రు? కాలు పెట్టిందంటే సినిమాల తిరగా కంపనాలు ఉట్టుతాయి అన్నట్టు అయిందట. అట్లా ఫోటోలను వీడియోలను అవమానం పాలు చేసినట్టు, పవన్ సారు పరువు పతార గంగల కలిసినట్టు అసభ్యంగా తయారు చేసిన వాటి లింకులను ఎంబటే అంటే 48 గంటలనే అందించాలి. అట్లనే వారం రోజులలో ఆ సోషల్ మీడియా సోడిగాలను పట్టుకొని పయ్యలు వలగొట్టే పని చేయాలని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు ఆర్డర్లు వేసిందట కోర్టు. ఇదే కేసు మీద మళ్ళీ డిసెంబర్ 22వ తారీఖున వాయిదా ఉంటది. అప్పటి వరకు అన్ని తీర్ల చర్యలు తీసుకోవాలన్నట్టు పవర్ఫుల్ పంచులు ఇచ్చిందట ఆఫీసర్లకు ఢిల్లీ హైకోర్టు. మరి ఏఐ టెక్నాలజీతోని వీడియోలు ఫోటోలు తయారు చేసిన బట్టెవాజీ ఎప్పుడు దొరుకుతారు? వాళ్ళ మైల పోలు ఎట్లా తీస్తారు అనేది ముందు ముందు చూడాలి. లెక్కకైతే ఎక్కువ సర్పంచ్ సీట్లు అధికారంలో ఉన్న పార్టీనే గెలవాలి, గంప గుత్తగా సీట్లు వచ్చేటట్టు గాలుండాలి గాని మొదటి విడతల పబ్లిక్ మొట్టికాయలు గట్టిగానే వేసిండట కాంగ్రెస్ పార్టీకి. సర్పంచ్ ఎన్నికలల్లా నిధులు ఇస్తదనో, సర్కార్ పథకాలు వస్తాయనో, పనులు జరుగుతాయనో అధికారంలో ఉన్న పార్టీకి దండి ఓట్లేసి గెలిపియాలి గాని చాలా దిక్కులల్లా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన క్యాండిడేట్లకు యమ గుద్దిండ్రట ఓట్లు. ఇక 4-5 వేల ఓట్లున్న పెద్ద గ్రామ పంచాయతీలల్లా గులాబీ దండు దెబ్బకు గూనెళ్ళిందట కాంగ్రెస్ పార్టీ బలపరిచిన క్యాండిడేట్లకు. పెద్ద పెద్ద లీడర్ల మేము అని చెప్పుకున్న తోప్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల ఎమ్మెల్యేల మండలాలల్లా
కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్లను కరుసుకొని వాడేటట్టు చేసిండట పబ్లిక్. ఇక కొన్ని దిక్కులలో సమాన ఓట్లు వచ్చిన జాగలల్లా అధికారం చేతులున్నదని తిమ్మిని బామ్మి చేసి తిరకాసు లెక్కలు చెప్పి కాంగ్రెస్ పార్టీయే గెలిచిందన్నట్టు ఫలితాలు ఇచ్చిండట ఆఫీసర్లు. అందుకే ఇట్లా రోడ్ల మీదకి వచ్చి లొల్లి చేస్తున్నారు పబ్లిక్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం రంగాపురం అనే ఊర్లే జరుగుతున్న రణరంగం ఇది. కాంగ్రెస్ అభ్యర్థికి బీఆర్ఎస్ అభ్యర్థికి సమాన ఓట్లు వస్తే టాస్ వేసి ఎవరి అదృష్టం ఎట్లుంటే అట్లా ఫలితాలు ప్రకటించాలి గాని ఆఫీసర్లు అనేటోళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తిరగ మారిగో గింత ఆగం చేస్తున్నారని పోరాటం చేస్తున్నారు. ఇక మంత్రులు ఎమ్మెల్యేలు ప్రచారం చేసిన ఏరియాలల్లా ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్లు గెలవలేదట. సీతక్క ఏటు నాగారం పోయి ఎమ్మ ప్రచారం చేసినా అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచిందట. ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ సర్కార్ మీద ఓట్ అనే కత్తితోని దాడి చేస్తున్నారు ఓటర్ అన్నలు. ఏ కొద్దిగా తక్కువ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని దాటిపోయినంత పనిచేసింది. అధికారంలో ఉన్నందుకు అన్నిటికీ అన్ని గెలవాల్సిన కాంగ్రెస్ చాలా దిక్కులల్లా ఎల్లెలకల పడ్డదట. ఈ ఫలితాలు చూసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెడుతున్నారు అని అంటున్నారు. మరి రెండో విడత వరకు ఎట్లుంటుందో చూడాలి. మన రాష్ట్రంలో సినిమాటోగ్రఫీ మంత్రి ఉన్నట్టా లేనట్ట, లేకుంటే ఏదో మీదికి అందరు తెలిసేటట్టు ఆయనకు ఆ పోస్ట్ ఇచ్చి వెనక మళ్ళా ఆయన పని ఇంకెవరని చేస్తుర్రా? అసలు ఏమనుకుంటుంది సర్కారు? ఎందుకని మంత్రి పోస్టు గాల్లె మెడలు గట్టనికి తప్ప? అయ్యయ్యో ఇది నేను కాదు, కుద్దు మన సినిమాటోగ్రఫీ మంత్రి అనబట్టిండు. ఈ అఖండ 2 రిలీజ్ అన్ని పంచాలను దాటుకుని థియేటర్లలోకి వచ్చిందిరా అని సంబరపడే లోపే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ ఎంట్రీ ఇచ్చిండు. అయ్యా అసలు అఖండ 2 సినిమా టికెట్ రేట్లు ఎట్లా పెరిగినాయి, ఎవరు అనుమతితో పెరిగినాయి? టికెట్ల రేట్లు పెంచుతున్నట్టు నా తెలియదు. ఇప్పటి సంది ఏ సినిమా టికెట్ల రేట్లు పెంచే ప్రసక్తే లేదు. హీరోలకు గన్ని కోట్ల రెమ్యునరేషన్ ఎందుకు ఇస్తున్నారు? నేను గ్లోబల్ సమిట్ కార్యంలో బిజీగా ఉండి మా ఆఫీసర్లు దానికి పర్మిషన్ ఇచ్చారు కానీ ఇప్పటి సంది గసంటి పప్పులే ముడికాయి. అయినా సినిమా అనేది మధ్య తరగతోళ్ళు సామాన్యులకు కూడా అందుబాటులో ఉండి అందరు చూసి ఎంజాయ్ చేయనీకే ఇట్లా ఇష్టం ఉన్న టికెట్ ధరలు పెంచితే ఎట్లా? అంతేకాదు ఇప్పటి సంది సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరు కూడా టికెట్ రేట్లు పెంచమని నన్ను అడగొద్దని బాంబు వేల్చిండు. అవును సారు, మనలో మన మాట మీకు తెలియకుండానే ఇదంతా అయిందంటే జర ఇచ్చింద్రం అనిపిస్తుంది. అయినా తప్పులేదులే, ఎందుకంటే మీరు గ్లోబల్ సమ్మిట్ లో ఓపారి నేను ఐటీ మినిస్టర్ అన్నారు, స్టేజ్ ఎక్కి ఇండస్ట్రియల్ మినిస్టర్ అన్నారు. మీరు ఏమంటారో మీకే క్లారిటీ లేదు. ఇదో లెక్కన అని నవ్వుతురట సార్ గుస్సా అయిన తీరు చూసిన వాళ్ళు. సుశిరానిలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ టీవీ ముచ్చట్లు.